అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్ పరీక్షని నిర్వహించడానికి అయితే సన్నాహాలు చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి ఎవరైతే మెయిన్ పరీక్షకి అర్హత సాధించారో వారికి రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్ష అయితే కండక్ట్ చేస్తామని ఏపీపీఎస్సి వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా ఏపీపీఎస్సి వారు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం ఈ యొక్క 3 సిటీస్లోనూ 13 పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీనికోసము 4496 మంది అభ్యర్థులు అయితే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారని తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా విజయవాడలో అయితే 1801, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 954 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని కూడా వెల్లడించారు. తర్వాత దీనికి సంబంధించి ఈ నెల అంటే మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 3 గంటల సమయంలోని మెయిన్ ఎగ్జామ్స్ అయితే అభ్యర్థులు రాయవలసి ఉంటుంది. అయితే పరీక్ష నిర్వహణ సమయం ముగిసే వరకు మాత్రము అంటే 1 గంట ఎగ్జామ్ అయ్యే వరకు కూడా అభ్యర్థులను ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి పంపించమని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 8:30 కల్లా సెంటర్లోకి వెళ్ళిపోవాలి. 8:30 సెంటర్లోకి వెళ్ళిపోతే మీకు ఈసారి ట్యాబుల ద్వారానే మనకి ప్రశ్న పత్రం ఇస్తారని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా మెయిన్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారో అందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రత్యేకంగా వారికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మరి మంచి ఎగ్జామ్ మంచిగా రాసి మీరు గ్రూప్ 1 పోస్టులు సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి.